రేషన్లో అక్రమాలను నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న స్మార్ట్ కార్డులను ప్రజలు సద్వినియోగించుకోవాలని బీజేపీ నాయకులు కవికొండల భీమశంకర్ పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్లో గల రేషన్ డిపోలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులు కవికొండల భీమశంకర్, జొన్నాడ వెంకటరమణ, వాసిరెడ్డి సత్యకుమార్లు పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు కవికొండల భీమశంకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలు సద్వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రేషన్ డీలర్స్ పాల్గొన్నారు. ఎటువంటి బాధ లేకుండా వాళ్ళు కూడా రేషన్ అందుకోవాలి. ఇది ఇంతకుముందు ప్రభుత్వం అయితే కనుక రేషన్ బియ్యాన్ని బయటికి ఎక్కడికో పంపించేసుకుని ఎంతోమంది పేదలకు ఇబ్బంది కలిగేలాగా ఏదో ఒక సైరన్ వేసుకుంటూ ఒక ఆటోలో తీసుకురావడం, ఆ వెహికల్ వచ్చే టైంకి అందరూ అక్కడికి ఏదో పనులు ఎన్నున్నా కానీ మానుకుని రావాల్సి ఇబ్బంది వచ్చేది. ఈ స్మార్ట్ కార్డు వలన నెలలోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇది నెలలోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని, దీన్ని మన ప్రభుత్వాన్ని మనం అందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ మునుముందు ఇంకా మంచి మంచి పథకాలు అందుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఏంటంటే ఈ రోజున మన 41వ వార్డు ఇన్ఛార్జు టీడీపీ మన జొన్నాడ వెంకటరమణ గారు, అలాగే మన జనసేన సత్యకుమార్ గారు, అలాగే టీడీపీ ప్రసాద్ గారు, అలాగే మన రమణ, ఇంకా రవి, ఇంకా మిత్రులందరూ 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం తరఫున ఇక్కడ ప్రతి వారికి కూడా సేవ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం.